చాలా సంతోషం. అట్లాగే గురుగారు రామాలయ నిర్మాణం అయోధ్యలో ఏంటి దాని 22 నాడు ఉన్న ప్రాధాన్యత ఏంటి ఆ రోజు? అంటే మనందరం కూడా నిజంగా కూడా చరితార్థులమే. ఇప్పుడు ఇప్పుడు జీవించి ఉండేటువంటి వాళ్ళలో ఖచ్చితంగా అవును. అయోధ్య రామ మందిరం అనేటువంటిది 500 సంవత్సరాల కళ నెరవేరుతుంది. అవును. ఖచ్చితంగా. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రామాలయం కడుతున్నారు. దానికి వచ్చినటువంటి డబ్బు కూడా అంటే చెప్తుంటే కూడా శరీరం పులకరించిపోతుంది నిజంగా. అంటే ఆ 22వ తారీఖు అనేటువంటి జరిగిన తర్వాత ఈ యొక్క దేశంలో ఇంకా అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రాముడు అనేటువంటి వాడు చక్రవర్తిగా పరిపాలిస్తుంటే ఖచ్చితంగా రామరాజ్యం ఏర్పడుతుందేమో. అంటే దేశం యొక్క వైభవం నిజంగా పెరుగుతుంది. బయట దేశాల్లో ఉద్యోగం లేక మన పిల్లలు వెళ్ళి ఇబ్బంది పడుతున్న చాలా మంది మన దేశానికి వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి చాలా మంది. ఎన్ని మార్పులు సమూలంగా మార్పులు జరుగుతాయండి ఖచ్చితంగా. అంటే ఒక ధర్మ సంస్థాపన అనేటువంటిది జరగడానికి రాముడు నిజంగా మళ్ళీ త్రేతాయుగం కాలం వస్తే ఇంకా బాగుంటుంది. అది అంటే ఆ ముహూర్తానికి విశిష్టత ఉందండి. 22వ తారీఖు అంటే అభిజిత లగ్నమే చాలా గొప్పది. చాలా మంది అంటే మన దగ్గర ఉండేటువంటి పంచాంగం వేరేలా ఉంటాయి, ఉత్తరాది పంచాంగాలు వేరే ఉంటాయి. పుష్యమాసంలో వచ్చేటువంటి రోజు చాలా అద్భుతమైనటువంటి కొద్ది కాలం చాలా విశేషమైనటువంటి గ్రహ సంపత్తి ఉంది అని చెప్పి మనకు పెద్దలు చెప్తున్నారు. ఆ సమయంలో చేసేటువంటి ప్రతి కార్యం కూడా చాలా అద్భుతమైనటువంటిది అని మనకు పెద్దలు చెప్తున్నారు. నిజంగా కూడా అలాంటి ముహూర్తంలో అక్కడ రాముడు వస్తున్నందుకు మనందరం కూడా చరితార్థులం. అభిజిత్ లగ్నం అంటే ఆయన పెళ్ళైన లగ్నం. అభిజిత్ లగ్నం పెళ్ళైన లగ్నము మధ్యాహ్నం అంటే మనకు ఉండేటువంటి లగ్నాల్లో చాలా విశేషమైనటువంటిది మధ్యాహ్న కాలంలో ఉంటున్నది. చాలా విశేషమైనటువంటిది అపరాహ్న కాలానికి మధ్యాహ్నం 11 గంటల తర్వాత ఏర్పడేటువంటిది. ఓకే. సో గురుగారు ఇంత గొప్ప క్షేత్రాన్ని రాముడి సన్నిధిలో కట్టడం ఎలా అనిపిస్తుంది అసలు? అంటే మేము మాది అనంతపురం జిల్లా అండి. ఓకే. మా నాన్నగారు రామాలయంలోనే పనిచేసేవాళ్ళు. నేను అప్పుడు చిన్నప్పుడు ఆలయంలో వెళ్ళి భజన బాగా వెళ్ళేవాడిని. బాగా అద్భుతంగా నేను భజన అంటే డోలకి ఇవన్నీ కూడా కొడతాను. అప్పుడు ఒక్కసారైనా భద్రాచలానికి ఒక్కసారి దర్శించుకుంటే చాలు అనేటువంటి దాన్ని అనుకునేవాడిని ఎప్పుడు. అలాంటి రాముడు తీసుకొని వచ్చి ఏకంగా భద్రాచలంలోనే పెట్టాడు. అంటే రాముడి యొక్క అనుగ్రహంతో. అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ధర్మ ప్రచారం ఇక్కడ అవసరం అనేటువంటి దాంతో మనం అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. అంటే ఇది వేదికగా చేసుకొని అంటే రామరాజ్యం అనేటువంటిది కావాలి అనుకున్నప్పుడు రాముడిని ఆదర్శంగా తీసుకొని అన్ని ప్రాంతాలకు వెళ్తున్నాం. ఇదే వేదికగా ఉభయ తెలుగు రాష్ట్రాల దగ్గర నుంచి ఈరోజు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఎక్కడెక్కడ వివిధ ప్రాంతాల్లోకి మనం సేవా కార్యక్రమాలు వెళ్తున్నామండి. అశ్వమేధ యాగం అనేటువంటిది భద్రాచలంలో ప్రారంభం చేశాం. భారతదేశం అంతా అయ్యేదాకా అశ్వమేధ సేవా యాగం ఖచ్చితంగా చేస్తున్నాం అండి. అశ్వమేధ సేవా యాగం అద్భుతం. రైట్. సో మీరు గతంలో చెప్పారు నాకు వేద పాఠశాల నెక్స్ట్ లక్ష్యం అని. ఆ లక్ష్యం దిశగా ఏమైనా ప్రయత్నాలు మొదలు పెట్టారా? రెండు కోరికలు ఉన్నాయి మాకు ఇంకా. ఒకటి వేద పాఠశాల, 2 గురుకులం అండి. అంటే నృసింహ గురుకులం అనేటువంటిది ఒకటి పెట్టి పూర్తి స్థాయి అంటే ఎవరికైతే ఇబ్బంది పడుతున్నారో బాగా చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, చదువు కొనడానికి కాదు చదువు కొనడానికి నిజమే ఆ కొనడానికి ఇబ్బంది పడేటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా విద్య అందించాలి అనేటువంటిది మా పెద్ద సంకల్పం. అది భగవద్ అనుగ్రహం చేత ఈ 2-3 సంవత్సరాల్లోనే అది ప్రారంభం అవ్వాలి అని అనుకుంటున్నాం. అంటే గురుకులం అంటే పూర్తి స్థాయిలో అంటే వేదంతో సమానంగా ఉండేటువంటి విద్యలు, ఆధ్యాత్మిక బోధనలు, మనకి ఈ సంబంధించినటువంటి చదువు 2 చదువులు ఉండేటట్టుగా ఏర్పాటు చేద్దాం. అందులో వచ్చిన వాడికి ప్రతిదీ చేయగలడు అనేటువంటి సామర్థ్యాన్ని నింపి బయటికి పంపించాలనేటువంటిది మా ఉద్దేశం అండి. అద్భుతం. సో ఇంకా మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అంటే మా దగ్గర ఉన్నటువంటి 2 వేద పాఠశాల, ఒకటి నృసింహ గురుకులం అనేటువంటిది. ఈ 2 కార్యక్రమాలతో పాటుగా ఇప్పుడు జరిగేటువంటి ప్రతి కార్యక్రమం కూడా అంటే శ్రీనిసింహ సేవా వాహిని అనేటువంటి వ్యవస్థని ప్రతి గడపకు తీసుకెళ్లాలి అనేటువంటిది. అందుకే మేము భద్రాచలంలో ప్రారంభం చేసినటువంటి అశ్వమేధ యాగం భారతదేశం అంటే కాశీ నుంచి రామేశ్వరం దాకా ప్రతి గడపకు తీసుకెళ్ళాలి. నృసింహ భక్త కుటుంబం సహకారంతో ప్రతి గడపకు తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా తీసుకెళ్తామండి.